K17 న్యూస్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు కాకినాడ అపోలో హాస్పిటల్లో డాక్టర్ ఆర్ఆర్ రెడ్డి గారు బ్రెయిన్ స్ట్రోక్ అవేర్నెస్ కొరకు కొన్ని విషయాలు మీడియాకు తెలియజేశారు. ఎందుకంటే ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఏదైతే రక్తంలో బ్లాక్ ఉందో బ్లాక్ క్లియర్ అయితేనే పేషెంట్ వెళ్ళిపోతారు. సో బట్ మేజర్ 90% ఇస్ హ్యూజ్ సక్సెస్. అంటే వాళ్ళు ఏంటంటే కావలేదు ఈ నా ప్రాబ్లం కాదు వేరే ప్రాబ్లం చెప్తారు. కానీ ఇదే అయితే జనరల్ ఈ ప్రాబ్లం ఉంటే ఆ ఇంజక్షన్ ఆరోగ్యం తీసుకుంటారు. ఆరోగ్యం తీసుకుంటే అక్కడ వచ్చేదని వైద్యం చేస్తారు. సో ఈ లోపలనే ఈ టైం అంతా ఫీల్ అయిపోతుంది. సో అదే ప్రాబ్లం అవుతుంది. సో అందుకనే అంటే ఈ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అంటే పబ్లిక్కి అవేర్నెస్ ల్యాక్ అంటే ఈ టైం ఇంపార్టెన్స్ తెలియక చాలా మంది అంటే ఆరోగ్య దగ్గర కూడా కాదు, కళ్ళు తిరుగుతున్నాయి పెరుగుతున్నాయి అనుకుంటే బీపీ ఎక్కువైంది షుగర్ ఎక్కువైంది అని ఏదో ఒక సెలైన్ పెట్టుకుని ఇంట్లోనే ఉండిపోతారు తప్ప నెక్స్ట్ డేకో నెక్స్ట్ డేకో ఓపీకి వస్తారు వీల్ చైర్లో. సో బై ద టైం ఆ టైం వాల్యుబుల్ టైం పోతుంది. దే కెన్ వాళ్ళ జీవితంలో ఇంప్రూవ్ అవ్వలేదు. అంటే కొంతమంది రేర్గా ఒక 5% ఆఫ్ ది పీపుల్ ఏదైనా చిన్న స్ట్రోక్ వచ్చిన వాళ్ళు కంప్లీట్గా మేబీ ఒక ఓవర్ పీరియడ్ ఆఫ్ 3 to 6 months ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. బట్ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ లైఫ్ లాంగ్ ఆ టైంకి ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఖచ్చితంగా అట్లనే లైఫ్ లాంగ్ ఆ పెరాలసిస్తోనో ఆ డెఫిసిట్తోనే ఉండాల్సి వస్తుంది. అంటే గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుని ఈ క్యాన్సర్కి ఎట్లా వస్తుందో అలా అట్లంటే ఒక చిన్న యాడ్ ఇస్తే అవేర్నెస్ మీరే పెద్ద సంస్థ అన్నప్పుడు బాగా లోకల్ ఏరియాలో మీరే అవేర్నెస్ క్యాంప్ చేయొచ్చు కదా. డెఫినెట్గా సార్ అది కూడా చేస్తున్నాం. అంటే మేము పర్టికులర్గా కొన్ని క్యాంప్స్ కండక్ట్ చేసి చిన్న అమ్మాయిని అంటే అమలాపురం కొంచెం రాజోలా రూరల్ ఏరియాస్లో చిన్న క్యాంప్స్ కండక్ట్ చేస్తాం. అంటే మెడికల్ క్యాంపుల కింద కండక్ట్ చేస్తున్నాం. అట్ ది సేమ్ టైం అవేర్నెస్ కూడా అదే టైంలో క్రియేట్ చేస్తాం. సార్ ప్రైవేట్ హాస్పిటల్స్కి రాలేటువంటి పేద ప్రజలు గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్తే ఈ గోల్డెన్ అవర్లో వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ దొరుకుతుందంటారా? గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఈ మధ్యకాలంలో ఇంజెక్షన్ అవైలబిలిటీ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం వాళ్ళు కూడా టైంకి వెళ్ళగలిగితే అంటే ఫస్ట్ 4.5 hours వెళ్ళగలిగితే వాళ్ళు కూడా బెనిఫిట్ ఉంటుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా అంటే ఆ స్కాన్ సెంటర్స్ అంటే నెంబర్ ఆఫ్ స్కాన్స్ సిటీ స్కాన్ ఒకటి ఎంఆర్ఐ స్కాన్ ఒకటి ఐ థింక్ 2 స్కాన్స్ ఉన్నాయి. ఆ నెంబర్ ఆఫ్ స్కాన్స్ అంటే పర్టైనింగ్ జీజీహెచ్ హాస్పిటల్లో ఉండే పేషెంట్ లోడ్ని బట్టి ఇమేజింగ్ సెంటర్స్ని పెంచితేనే అంటే ఇమేజింగ్ లేకుండా అయితే ఇంజక్షన్ ఇవ్వడానికి అవ్వదు. సో ఖచ్చితంగా మనం బ్లీడింగ్ అన్నది రూల్ అవుట్ చేసుకుంటేనే మనం ఇంజక్షన్ ఇవ్వడానికి అవుతుంది. సో అంటే ఈ పేషెంట్ని జీజీహెచ్కి వెళ్ళి వాళ్ళు స్కాన్ చేయించుకొని వచ్చి ఆ టైం లెస్ దాన్ 4.5 hours ఉండగలిగితేనే అక్కడ డాక్టర్స్ ఇంజక్షన్ ఇవ్వడానికి అవుతుంది. బట్ జీజీహెచ్లో డెఫినెట్గా ఇంజక్షన్ అవైలబుల్ ఉంది. బట్ టైం ఫ్యాక్టర్ ఇంపార్టెంట్ కాబట్టి నెంబర్ ఆఫ్ స్కాన్స్ ఏమన్నా సిటీ స్కాన్స్ ఎంఆర్ఐ స్కాన్స్ ఇంక్రీజ్ చేస్తే ఈచ్ జనరల్ హాస్పిటల్లో అది కొంచెం ఇంపార్టెన్స్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం అదర్ థింగ్ వే ఏంటంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో కూడా అంటే ఒక టెలి కన్సల్టేషన్తో అక్కడ కూడా ఒక స్కాన్ సెంటర్ ఉండాలి ఫస్ట్. సో పిహెచ్సి దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇమీడియట్గా ఐదర్ నియరెస్ట్ టెరిషరీ కేర్ హాస్పిటల్కి రెఫర్ చేసేలా ఉండాలి. లేదు మన ప్రైమరీ హెల్త్ సెంటర్లోనే టెలి కన్సల్టేషన్ ద్వారా చేయాలి అంటే ఖచ్చితంగా స్కాన్ అయితే సిటీ స్కాన్ అయితే అవసరం ఉంటుంది. ఈ మధ్యకాలంలో హార్ట్ అటాక్ అయితే జస్ట్ ఈసీజీ డాక్టర్ కార్డియాలజిస్ట్ పంపిస్తే వాళ్ళు ఇంజక్షన్ ఇచ్చి ఆ తర్వాత ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు టెరిషరీ కేర్కి. బట్ బ్రెయిన్ స్ట్రోక్ విషయంలో అది పాసిబిలిటీ ఛాన్సెస్ తక్కువ. బికాస్ ఇమేజింగ్ అన్నది మస్ట్ అంటే బ్లీడింగ్ రూల్ అవుట్ చేసుకున్న తర్వాతే మనం ఇంజక్షన్ ఇవ్వాలి కాబట్టి అది స్కాన్ సెంటర్స్లో పెట్టడం పెరిఫరీ సెంటర్స్లో కష్టం అవుతుంది కాబట్టి సో వాళ్ళు ఇమీడియట్గా మేజర్ టెరిషరీ కేర్ సెంటర్స్కి షిఫ్ట్ చేస్తారు. ఎంఆర్ఐ రిపోర్ట్ అవసరం లేదు మనకి. ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్ కానీ అంటే అందుకే న్యూరాలజిస్ట్ ఆ పర్టికులర్ హాస్పిటల్లో ఉంటే రేడియాలజిస్ట్ పని లేదు. వేరే ఆ టైంకి అంటే టైం సేవింగ్ కోసం రేడియాలజిస్ట్ రిపోర్ట్ కోసం వెయిట్ చేయము. మేమే చూసుకుంటాం. అంటే సిటీ స్కాన్ అయితే ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది. ఎంఆర్ఐ స్కాన్ అయితే 20 minutes అవుతుంది. డిపెండింగ్ ఆన్ పేషెంట్స్కి ఉన్న సిమ్టమ్స్ని బట్టి ఎంఆర్ఐ చేయాలా సిటీ చేయాలా టు మినిమైజ్ ద టైం లాస్. సో దాని ప్రకారం మనం ఆ స్కాన్ చూసుకొని మేమే చూసుకొని థ్రాంబోలైజ్ చేయాలా లేదా అన్నది మేమే డిస్కస్ చేస్తాం. సో ఎంత అవుతుంది, కాస్ట్ ఎంత అవుతుంది? ఇంజక్షన్ టెనిక్టిప్లేజ్ అనే ఇంజక్షన్ ప్రస్తుతానికి సమ్వేర్ 35,000 to 40,000 ఉంది సార్. ఆరోగ్యశ్రీలో అన్నది కొన్ని చోట్ల వర్తిస్తుంది సార్.
సరే బ్రెయిన్ స్ట్రోక్ అనేది బిలో 45 లోపు రావడానికి కారణం, అబోవ్ 45 రావడానికి కారణం. మెజారిటీ మోర్ దాన్ 40 years ఆఫ్ ఏజ్ పేషెంట్స్ అందరికీ కోమార్బిడిటీస్ అంటే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, థైరాయిడ్, ఒబేసిటీ. అట్ ది సేమ్ టైం ఏజ్ ఈజ్ ఆల్సో మేజర్ రిస్క్ ఫ్యాక్టర్. సో మోర్ దాన్ 40 దాటుతారంటేనే బాడీలో కొన్ని రక్తనాళాల్లో చేంజెస్ స్టార్ట్ అవుతాయి. అట్ ది సేమ్ టైం ఈ మెడికల్ కోమార్బిడిటీస్కి అండ్ వాళ్ళకు ఉండే ఎడిక్షన్స్కి అంటే స్మోకింగ్ అవ్వచ్చు, ఆల్కహాల్ అవ్వచ్చు, ఈటింగ్ హ్యాబిట్స్ అవ్వచ్చు, లైఫ్ స్టైల్, సెడెంటరీ లైఫ్ స్టైల్ అవ్వచ్చు. సో ఇవన్నీ మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ మోర్ దాన్ 40 years ఉంటాయి. లెస్ దాన్ 40 years వాళ్ళకి కూడా ఈ టైప్ ఆఫ్ అంటే ఎడిక్షన్స్ అవ్వచ్చు, లైఫ్ స్టైల్ అవ్వచ్చు, ఈ మధ్య కాలంలో పెరిగిపోవడానికి రీజనే అది. అట్ ది సేమ్ టైం కొన్ని వాళ్ళకి లెస్ దాన్ 40 years వాళ్ళకి కొన్ని జెనెటిక్ చేంజెస్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం కార్డియాక్ డిసీజెస్ కొన్ని ఉంటాయి. అంటే లైక్ హార్ట్ రేట్ ఇర్రెగ్యులర్గా కొట్టుకుంటుంది కొంతమందికి హార్ట్లో వాల్వ్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాళ్ళకి చిన్నప్పటి నుంచే ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో హార్ట్లో వాల్వ్ ప్రాబ్లమ్ ఉన్నా లేకపోతే హార్ట్ రేట్ కొట్టుకునే విధానంలో తేడా ఉన్నా కూడా యంగ్ అంటే లెస్ దాన్ 40 yearsకి స్ట్రోక్ వస్తుంది. సో అదర్వైజ్ కొన్ని వాస్కులైటిస్ అంటే కొంచెం రక్తనాళాల్లోకే ఎఫెక్ట్ చేసే డిసీజెస్ కొన్ని ఉంటాయి, వాస్కులైటిస్ అంటాం. లేదు కొన్ని కనెక్టివ్ టిష్యూ డిసార్డర్స్ అంటాం. అంటే ఎస్ఎల్ఈ, సిస్టమిక్ లూపస్ ఎరిథెమాటస్ కానీ, జాగ్రైన్ సిండ్రోమ్ కానీ ఇట్లా కొన్ని కనెక్టివ్ టిష్యూ డిసీజెస్ ఉంటాయి. కొన్ని జెనెటిక్ కాజెస్ కూడా అంటే హెరిడిటరీగా ఉండే కాజెస్, కెరాసిల్ అట్లా కొన్ని చేంజెస్ ఉంటాయి. కొన్ని హెరిడిటరీ అంటే మనం మైటోకాండ్రియల్ డిసీజెస్ అంటాం. అంటే ఇట్లా రకరకాల జెనెటిక్ కాజెస్ ఆఫ్ స్ట్రోక్ ఉండొచ్చు లెస్ దాన్ 40 yearsకి. హార్ట్ డిసీజెస్ వల్ల ఉండే స్ట్రోక్ కాజెస్ ఉండొచ్చు లెస్ దాన్ 40 yearsకి. అట్ ది సేమ్ టైం ఈ కనెక్టివ్ టిష్యూ డిసార్డర్స్ వల్ల ఉండే స్ట్రోక్ కాజెస్ ఉండొచ్చు. సో జెనెటిక్ కాజెస్ని మనం మేబీ ప్రివెంట్ చేయలేకపోవచ్చు, బట్ అదర్ కాజెస్ అందుకే లెస్ దాన్ 40 years వాళ్ళకి కొంచెం అంటే ఏమంటాం ఇన్వెస్టిగేషన్స్ కొంచెం ఎక్కువ చేస్తాం. ఎందుకంటే ట్రీటబుల్ కాజెస్ ఏదైతే కొన్ని ఉంటాయో ప్రివెంట్ చేయడానికి మళ్ళీ రాకుండా ఉంచడానికి ఏవైతే కాజెస్ ఉంటాయో ఆ కాజెస్ని మనం ఎవాల్యుయేట్ చేసుకుని ఆ పర్టికులర్ కాజ్కి ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళకి మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ అంటే మోర్ దాన్ 90% వాళ్ళు కూడా జీవితంలో మళ్ళీ ఇంకో స్ట్రోక్ రాకుండా చూస్తాం. బట్ ఇనీషియల్ ట్రీట్మెంట్ ఏదైతే థ్రోంబోలైసిస్ అయితే ఉందో అది లెస్ దాన్ 40 years కైనా అదే ట్రీట్మెంట్, మోర్ దాన్ 40 years కైనా అదే ట్రీట్మెంట్. యూజువల్లీ మోర్ దాన్ 18 years అయితే ఖచ్చితంగా థ్రోంబోలైసిస్ ఇంజెక్షన్ అయితే చేస్తాం. జనరల్గా ప్యూరిఫికేషన్ పర్సంటేజ్ సార్ ప్యూరిఫికేషన్ అందరికీ ఈక్వల్గానే ఉంటుంది. మోస్ట్లీ యంగ్ పేషెంట్స్కి కొంచెం బెటర్గా ఉంటుంది. హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే నేను చెప్పినట్టు హార్ట్ రేట్ తేడాలో వాల్వ్స్ ప్రాబ్లంలో ఉండే వాళ్ళకి అయితే వాళ్ళకు వచ్చిన దాని ద్వారా వచ్చిన క్లాట్ అయితే ఈజీగా క్లియర్ అవుతుంది థ్రోంబోలైసిస్ ఇంజెక్షన్. సో యంగ్ పీపుల్కి కొంచెం బెటర్ ఛాన్సెస్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ బ్లడ్ ప్రెషర్ స్టాటస్ కొంచెం మంచిగా ఉంటుంది ఓల్డ్ పీపుల్. 24/7 అని నేను చెప్పాను కదా సార్. 24/7లో సండే ఉంటుంది సార్. సో సండే పరిస్థితి అయితే చాలా మందికి డౌట్ వస్తుంది. ఆదివారం అయితే హాస్పిటల్ సెలవు పరంగా డాక్టర్స్ ఉంటారేమో అన్న సిచ్యువేషన్స్లో ఉన్నారు. మా డాక్టర్స్ ఆదివారం కూడా అవైలబుల్గా ఉంటారండి 24/7 అండ్ ఆల్ వీక్ డేస్. సండే క్లినిక్స్ కూడా మేము స్టార్ట్ చేసామండి అపోలో హాస్పిటల్స్లో. అంటే ఆదివారం కూడా మా డాక్టర్స్ వచ్చి సర్వీస్ ఇస్తారు. సో ఈ విషయాన్ని ప్రజల్లో మీరు అందరూ తీసుకెళ్ళాలని నేను ఖచ్చితంగా కోరుతున్నాను. ఎందుకంటే ఆదివారం వచ్చింది ఉంటుందా లేదా అన్న ఇది లేదండి. అపోలో హాస్పిటల్లో సండే క్లినిక్స్ కూడా ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ విషయాన్ని ప్రజలందరిలోకి తీసుకెళ్ళాలంటే బ్రెయిన్ స్ట్రోక్ అవేర్నెస్ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. అందరికీ హార్ట్ స్ట్రోక్ తెలుసు కానీ బ్రెయిన్ స్ట్రోక్ విషయంలో ఈ నెగ్లిజెన్సీ ఉంది. సో 24/7 న్యూరో ఫిజిషియన్, న్యూరో సర్జన్ అండ్ ఎంఆర్ఐ, సిటీ స్కాన్ అండ్ వన్ మోర్ థింగ్ మన హాస్పిటల్లో న్యూరో నావిగేషన్స్ కూడా ఉంది గత 20 years నుంచి. ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్న ఒకే ఒక హాస్పిటల్ అపోలో హాస్పిటల్స్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.